హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కుకింగ్ వీడియోస్. ఇవాల్టి వీడియోలో పూరి చోలే మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పూరి ఈ చోలే మసాలా కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ముందుగా నేను ఇక్కడ ఈ కాబూలి శనగల్ని ముందు రోజు నైటే నానబెట్టి పెట్టుకున్నాను. ఈ విధంగా ముందు రోజే నానబెట్టుకోవడం వల్ల చక్కగా ఉడుకుతాయి తొందరగా. నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని ఆ వాటర్ అన్నీ డ్రైన్ చేసేసి శనగల్ని మొత్తం కుక్కర్లో వేసుకుంటున్నాను. వేసుకొని మనం ఈ శనగలు మునిగిటన్ని వాటర్ పోస్తే చాలు, ఎందుకంటే అవి ఆల్రెడీ నానే ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువగా వాటర్ అవసరపడవు. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఈ చోలే మసాలా మన గ్రేవీ ఎక్కువగా రావాలంటే ఇలా ఒక ఆలుగడ్డను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దానివల్ల గ్రేవీ చాలా చిక్కగా ఎక్కువగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. ఈ విధంగా స్టవ్ పై పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనం ఇక్కడ పూరికి పిండి కలుపుకుందాం. పూరి మనకు ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా రావాలంటే ఏం లేదండి, మనం పిండిని గట్టిగా తడపాలి. పూరి పిండి ఎంత గట్టిగా తడిపితే మనకు పూరీలు అంతగా ఆయిల్ పీల్చుకోవు. పూరి పిండి మెత్తగా ఉండడం వల్లే మనకు ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా గట్టిగా తడుపుకోవాలండి. మనం పిండి ఎంత గట్టిగా తడుపుకుంటే పూరీలు అస్సలు ఆయిల్ పీల్చుకోవు. ఈలోపు మనకి ఇక్కడ చోలే కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆలు కూడా మనం అస్సలు ఆలుని మ్యాష్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం ఒక్కసారి ఇలా కలిపామంటే అదే మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు చోలేని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అదే కుక్కర్లో నేను కర్రీ చేయబోతున్నాను. ఇక్కడ ఆనియన్స్ నేను చాలా అసలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 టొమాటోస్ పేస్ట్ తీసుకున్నాను, కొంచెం గరం మసాలా, కొబ్బరి పొడి, పుదీనా. ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలండి, 2 ఆనియన్స్ని. నేను ఇక్కడ స్టవ్ పై కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత తీసుకున్న గరం మసాలా, చెక్క, షాజీరా, లవంగా, ఇలాచి వేసుకొని ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఆయిల్లో వేసి ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఆనియన్స్ వేగుతుండగానే మనం కొంచెం పసుపు, కరివేపాకు వేసి ఒక్కసారి కలుపుకోండి. ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అలాగే పుదీనా కూడా వేసి ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అవి 2 టొమాటోస్ని పేస్ట్ చేసుకున్నాను. వాటిని ఈ ఆనియన్స్ వేగిన తర్వాత వేసేసుకోవాలి. వేసి టొమాటోస్ అనేది ఆయిల్లో చక్కగా మగ్గాలి. టొమాటో పేస్ట్ మనకు ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ సరిపోయేంత కారం తీసుకున్నాను. నేను 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మనం ఒక్కసారి దీన్ని కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కొంచెం 1 మినిట్ పాటు ఆయిల్లో కొద్దిగా వేగాలి. మసాలా వేగి మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, అంతవరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ మనకు మొత్తం సపరేట్ అయిపోయింది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసి ఒక్కసారి కలుపుకొని, మనం ఉడికించి పెట్టుకున్న చోలే ఉంది కదా, దాన్ని వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను కొంచెం కసూరి మేతి క్రష్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చోలే మొత్తాన్ని వేసుకోవాలి. ఒక్కసారి మొత్తం కలుపుకుంటే ఆలు కూడా మనకు మెత్తగా మ్యాష్ అయిపోతుంది.
చూస్తున్నారు కదా. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలండి. గ్రేవీ చూస్తున్నారు కదా ఎంత చిక్కగా వచ్చిందో. ఇలా ఆలు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది మనకు చిక్కగా ఎక్కువ గ్రేవీ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. అప్పుడు ఒక విజిల్ పెట్టుకోవడం వల్ల మనకు ఆ మసాలా మొత్తం చోలే కరెక్ట్గా పట్టుకుంటుంది. ఈలోపు మనం ఇక్కడ పూరి చేసుకుందాం. నేను ఇక్కడ పూరి కోసం స్టవ్ పై ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కేలోపు నేను ఇక్కడ పూరి అనేది చేసుకుంటాను. పూరి గుర్తుంచుకోవాల్సిన టిప్ ఓన్లీ పిండి గట్టిగా తడుపుకోవాలండి. అదొక్కటే మెయిన్ మనకు. పిండి గట్టిగా తడుపుకోవడం వల్ల పూరీలు ఆయిల్ పీల్చుకోవు.